సో, మీ వ్యాపారంలో చాలా మంది మహిళలకి మీరు ఉపాధిని అందిస్తూ ఉన్నారు. సో, వారికి మీరు చేసిన సేవలు అంతే కాకుండా ఏదైనా గుర్తుండిపోయే స్టోరీ అంటే ఏం చెప్తారు? గుర్తుండిపోయే స్టోరీ అంటే ఇక ప్రతి ఒక్క మనిషిది ప్రతి ఒక్కటి ఒకళ్ళకొకళ్ళకి సినిమానే. ఎవరి సినిమా వాళ్ళదే అన్నట్టుగా ప్రతి ఒక్కటి ఉంటుందండి. ఒక 2, 3 అయితే ఇన్సిడెంట్లున్నాయి. ఒక అమ్మాయి ఉంది. హస్బెండ్ లేడు. పిల్లలతో ఇబ్బంది పడుతోంది. ఆమెకి రోజు పని చేసుకుంటే కానీ ఎళ్ళదు. బట్ మన దగ్గరకొస్తుంది. ఒకానొక సందర్భంలో ఏదో చిన్న ఇష్యూ అయ్యి భార్యాభర్తలకి స్టేషన్ దాకెళ్ళింది. సో, నేనేంటంటే అది క్లియర్ చేసేసి వాళ్ళని స మ్యూచువల్‌గా అండర్‌స్టాండ్ చేసేసి తీసుకొచ్చేసాను. సో, అది పెద్ద ఇష్యూ కాకుండా దాన్ని క్లియర్ చేశాననమాట. ఇంకోటేంటంటే చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ మన సంస్థ తరపున వాళ్ళకి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనం ప్రోత్సహిస్తామండి. మన వాళ్ళకేంటంటే పిల్లలకి ఇప్పుడు బయటకెళ్ళి మగవాళ్ళ దగ్గర చేసిన దానికి, ఒక లేడీగా నేనుండి నా దగ్గర చేసిన దానికి వాళ్ళకి బాగా సెక్యూరిటీగా ఉంటుంది. ప్లస్ నాతో ఉంటే వాళ్ళకేంటంటే ఒక ఇంట్లో యాంబియన్స్ ఎట్లుంటుందంటే, సో, మన ఇంట్లో చేసుకుంటున్నాం, మన అక్కతో చేస్తున్నాం అన్నట్టే ఉంటుంది గానీ, నేనేదో మేనేజరు, ప్రొప్రైటర్ లాగా వాళ్ళు నా కింద వర్కర్స్ ఆ యాంబియన్స్ గాని, ఆ అట్మాస్ఫియర్ గాని ఉండదండి.